నువ్వేదో మమ్మల్ని ఉత్తరించడానికి చేసుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నావు. ఆల్ రైట్, నీ పెళ్లి నీ పర్సనల్ మ్యాటర్. బట్ వన్ థింగ్, నీ పెళ్లికి నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ రావు. ఆ దౌర్భాగ్యరాల కోసం నా స్టేటస్ ని సొసైటీని వదులుకోలేదు. వదులుకోక తెత్తిని పెట్టుకుని ఊరేగు, అట్టించటే పోతావు. బావా ఈ అత్త రికార్డింగ్ డాన్స్ ట్రూప్ రాకపోతేనే నయం. వాళ్ళు కనుక వచ్చారనుకోరా, మనల్ని పెళ్లి పందిట్లో చిక్కబుక్క రైలే. ఏంటిది? ఇంటి పెద్ద ఇంటి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మన ఇల్లు ఎలా తగలడింది. ఏం ఫస్ట్ నైటో ఏంటో. మామూలుగా ఫస్ట్ నైట్ అంటే ఎలా ఉండాలి? పళ్ళు పలహారాలు, స్వీటు హాటు, బెడ్డంతా పూలతో పరిచేస్తుండాలి. అమ్మకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు తన గచ్చంతా బాగా తెరుచుకుంది. సుగుణా రా, సుగుణా రా. మాటలు కలిసి మనసులు కలిసి జీవితాలు కలుపుకున్న మన ఇద్దరి మధ్య సిక్కేందుకు? ఇటు చూడు, ఇల్లు నచ్చిందా? నచ్చిందండి, చాలా పెద్ద ఇల్లు. ఈ ఇల్లు ఎంత పెద్దదో ఈ ఇంట్లో సమస్యలు అంతకంటే పెద్దవి. అన్నట్టు ఇంట్లో ముఖ్యమైన పాత్రల గురించి నీకు చెప్పాలి. చెప్పండి. ప్రథమ పాత్ర మా అమ్మ, మోడర్న్ టైప్. ఈ ఆస్తంతా ఆవిడదే కాబట్టి కాస్త గర్వం కూడా ఉంది. లేడీస్ క్లబ్ మీటింగ్స్, ఫంక్షన్స్, పార్టీలు అంటూ గొప్పలు చూపించుకోవడం ఆవిడకి పుట్టుకుతో వచ్చిన క్వాలిటీస్. ఇక తర్వాత పాత్ర మా నాన్న, పుట్టింది పెరిగింది పల్లెటూరులో, పట్నం వచ్చి ఇన్నేళ్లైనా అడ్జస్ట్ కాని మనిషి. మా అమ్మా నాన్న మధ్య పచ్చగడ్డే కాదు కదా, పచ్చి మంచినీళ్ళు పోసిన బగ్గుమని అంటుకుంటుంది. ఇకపోతే మా చెల్లాయి రోజా, దానికి పెళ్ళయింది. భర్త పేరు వీర్రాజు, మా నాన్నకి మేనల్లుడు, పల్లెటూరు బయట. అతనంతా మా నాన్న టైపు, రోజాతో టైపు. వీళ్ళందరి మధ్య పడి మా చెల్లాయి తమ్ముళ్ళ చదువులు చెట్టెక్కిస్తున్నాయి. ఏంటి మా ఫ్యామిలీ గురించి చెప్పి బోర్ కుట్టిస్తున్నానా? భలేవారే, తెలుసుకోవాల్సినవి తెలియజేస్తున్నారు. స్టేజ్ మీదకి నేను కొత్తగా ప్రవేశించినప్పుడు అన్ని పాత్రలు నాకు అర్థం కావాలిగా. సుగుణ, నువ్వంత పెద్ద సూపర్ మార్కెట్ ని సరిదిద్ది చక్కదిద్దినప్పుడే అనుకున్నాను నువ్వు మా ఇంటిని కూడా ఒక దారిలో పెట్టగలవు. ఇక నుంచి నువ్వే ఆ బాధ్యత వహించాలి. అది మీరు చెప్పాలా నాకు? 3 ముళ్ళు వేసిన మరుక్షణం నుండి మీరు నా వారయ్యారు. ఇది నా ఇల్లైంది. ఇక్కడ వాళ్ళందరూ నా మనుషులయ్యారు. వాళ్ళందరినీ అందంగా దిద్దుకోవాల్సిన బాధ్యత నాదే కదండి. ఏమండి, ఇక్కడ సూపర్ మార్కెట్ లో ఉద్యోగానికి అప్లై చేశానండి. అదేంటి? ఈ ఇంటిని చూసుకోవడం నీకు పెద్ద ఉద్యోగం అవుతుంది. అందుకే పెళ్ళవగానే నువ్వు ఉద్యోగం మానేయాలని మీ నాన్నతో చెప్పాను కదా. అలాగేనండి, మీ మాట నేను కాదనలేనుగా. ఇక రేపటి నుంచి ఈ ఇల్లే నా ఆఫీస్. అందరినీ చక్కదిద్దుకోవటమే నా ఉద్యోగం. ఓకే ఓకే, ఈ ఇల్లంతా ఆఫీస్ అన్నా బాగానే ఉంది, కానీ బెడ్రూమ్ మాత్రం బెడ్రూమ్ గానే ఉంచు. ఇక్కడ ఉద్యోగం వద్దు. మరేం చేయాలంట? ఏం చేయాలంటే అది అది మాటలతో చెప్పేది కాదు. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. బాబు, బాబు, లేవాలి. అబ్బా పడుకుంటే రాపకూడదు, నా పాపం వస్తుంది. తెల్లారిన తర్వాత కూడా పడుకుంటే మరీ పాపం వస్తుంది. లే, టైం 6 అయింది. మాకు 8 దాటితే తెల్లారా తెలుసా నీకు? అవి పాత అలవాట్లు. ఇవాళ నుండి 6 గంటలకల్లా లేవాలి. కాఫీ తీసుకో. ఏంటుదినా? చిన్నా చిన్నా లేవడు గాని ఇదిగో నేను లేపుతా చూడు. లేవరా చెవులో కాఫీ. పెద్దడా ముద్దడా నువ్వే కదా కాఫీ పోసింది. చిన్న, నీకంటే పెద్దవాడిని అలా కొట్టకూడదు. బాబు, నీకంటే చిన్నవాడిని అలా ఏడిపించకూడదు. మాకి నువ్వు లెక్చర్లు ఇస్తున్నావు సరే, ఏం సంగతి ఏంటి? అబ్బా, అమ్మో, ఇదేమిటి పక్క తడిసింది? ఎవరు పాస్ పోసుంటారు? సోది చెబుతానమ్మ, సోది వస్తుంది. దాని నుండి అడుగు చెప్తుంది. ఎవరు పాస్ పోతారు? స్క్రూ లూసు. నేను స్క్రూ లూజ్ అంటే పెళ్ళైనా ఇంకా పిల్లలు గల్లో పెడుతున్నావు. నువ్వే మెంటలు, నువ్వు కత్తి, రోజా, నువ్వు పెళ్ళైన అమ్మాయివి, పసిదల్లా వాళ్ళతో గొడవేమిటి? కాఫీ తీసుకో. కాఫీయా? నాకొద్దు, బోర్నూట కావాలి.
నాకు బాగుంటానే కావాలి. సరే మొహాలు కడుకురండి, బోన్మిట్టా ఇస్తాను. ఏమిటి ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళావనని హస్బెండ్ కొట్టాడా? నువ్వు వెంటనే మన క్లబ్ కంప్లైంట్ చెయ్యి. అతన్ని కోర్టుకి ఇడిపించి డైవర్స్ ఇప్పించి ఏర్పాటు చేస్తాను. ఇవాళ సినిమాకి వెళ్ళావని కొడతాడు, రేపొద్దున బజార్కి వెళ్ళావని కొడతాడు, ఆ తర్వాత వంట చేయలేదని కొడతాడు. ఇలాంటి మగవాళ్ళని ఊరికినే వదలకూడదు. బ్లడీ ఫెలోస్. ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాను, తీసుకోండి అత్తయ్య. లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని తెలుసుకో. వెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు రెడీ చెయ్యి. రెడీగా ఉన్నాయి అత్తయ్య. బ్రేక్ఫాస్ట్ రెడీ చెయ్యి. అది కూడా రెడీగానే ఉంది. అబ్బా నువ్వు వెళ్ళు, నేను వస్తాను. జపాకుశమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ప్రణతోస్మి దివాకరం ప్రణతోస్మి నిన్ను పిలవలేదయ్యా బాబు. నువ్వు దివాకరం దివాకరం అంటుంటే పక్కింటి ఆయన కూడా హలో అంటున్నాడు. మంత్రం మార్చవయ్యా. మాయా ఏం లేదమ్మా, నేను రోజు పొద్దున్నే సూర్య నమస్కారాలు చేసుకోవడం నా అలవాటు. షేవింగ్ చేసుకోవడం నా అలవాటు. మీరా అర్రే నేను కాఫీ టీలు తాగనమ్మా, రోజు పొద్దున్నే మజ్జిగనంత గంజి కలుపు తాగుతా. అదే తీసుకొచ్చాను మాయా. ఆ? నా అలవాట్లని నీకెలా తెలిసిపోయినాయి? ఆరోగ్యానికి మంచిదని మా ఇంట్లో నేను అదే తాగుతాను మాయా. తీసుకోండి. అలాగే అల్లుడు, ఆ. కోడలకన్నీ మన అలవాట్లే వచ్చినాయి. కోడల అలవాట్లు మనకు వచ్చినాయి పర్వాలేదు, మన అలవాట్లు కోడలు రాలా, దానికి సంతోషించు. ఏంటి చేతురా చెప్పు, చక్కెర గిలి పెట్టుకుంటా. చక్కలు గిలి పెట్టుకోవద్దు కానీ మావయ్య, దివాకరా దివాకరా అని పిలవద్దు. వాడు చూడు ముష్టి ఎదవలాగా ఎలా నిలబడి ఉన్నాడు. అల్లుడు ఆ. సగం మిగిలింది తీసుకో. ఆగు, సుగుణా కార్లో పెట్టు. సుగుణా ఏంటది? ఆఫీస్ క్యాంటీన్ల నుంచి అవి ఇవి తెప్పించుకుని తింటే ఆరోగ్యం పాడవుతుంది. అందుకే క్యారేజ్ లో భోజనం సర్దాను. చచ్చాను రా బాబు, ఇప్పుడే పీకల దాకా టిఫిన్ పెట్టావు, ఇప్పుడే మా క్యారేజ్ నిండా భోజనమా ఏంటి? కొన్ని రోజుల్లో నన్ను ఫైల్ మన్ చేద్దామనే చచ్చిపోతావు. ఛీ, పొండి. ఆగండి, ఏంటిది రౌడీలాగా? ఎవరు చూస్తారు? చూస్తా నాకే, నువ్వు నాకు బటన్ పెట్టావు, నేను కిస్ ఇచ్చాను. చెల్లుకు చెల్లు. బాయ్. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా రోజా రోజా. ఏంట్రా కూజా? కూజా బాజా అనకూడదమ్మా. నేను నీ మొగుణ్ణి. మొగుడు, డియర్ మొగుడు, మొగుడు గారు అనాలి. ఛీ, నువ్వేం మొగుడు? మొగుడు అంటే పక్క వీధిలో రాంబాబులా ఉండాలి. రాంబాబా? రాంబాబు ఇంకొకళ్ళకి మొగుడు, నేను నీకు మొగుణ్ణి. నీ మొగుడు రాంబాబులా ఉండకూడదు, రాంబాబు పెళ్ళ మొగుడు నాలాగా ఉండకూడదు. నేను నీకు తాళి కట్టిన మొగుణ్ణి. ఇదేమన్నా పెద్ద గొప్ప? ఎవరైనా కట్టగలరు, కావాలంటే తీసుకో. ఆ? ఓ అయ్యో, అది తీసేకే. రేపు నేను ఏ లారీ కింద నోబడి హరి అన్నప్పుడు తీసేద్దు కానీ నేను నీ మొగుడిని అనిపించుకోవడానికి అది ఒక్కటేనే లైసెన్స్ పిల్ల. ఉమ్, రోజా రోజా, ఇంట్లో అందరూ ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు. మన ఇద్దరం ఎంచక్క అమ్మా నాన్న ఆట ఆడుకుందామా? నేను నీతో ఆడను, ఆ సురేష్ తో ఆడుకుంటాగా. ఆ? సురేష్ తో ఆడుకుంటావా? ఓరని, ఎవరితో పడితే వాడితో ఆడుకోకూడదే, మన ఇద్దరం ఆడుకోవాలి. ఎందుకమ్మా? నేను సురేష్ తో క్రికెట్ ఆడతానుగా. క్రికెట్ ఫుట్బాల్ ఆడుకోవచ్చు, అమ్మా నాన్న ఆట మన ఇద్దరమే ఆడుకోవాలి. మరేమో ఇది 9 అన్నమాట, ఇది నేను, ఇది రోజా పువ్వు, ఇది నువ్వు. పట్టుకో. ఆ నా పేరు రోజా గనక ఇది రోజా పువ్వు. ఆ. నువ్వు 9 ఏమిటి? కృష్ణాల డబ్బా మొహం నువ్వును. కిరసనాల డబ్బో ఆమదవ డబ్బో ఏదైతే ఉంది ప్రస్తుతానికి నన్ను 9 అనుకో. ఈ 9 జుయ్ జుయ్ జై జుయ్. జై అని ఎందుకు? ఎందుక? ఉమ్, 9కి మూడొచ్చి రెచ్చిపోవాలనిపిస్తుంది. కొంచెం పక్క జరుగు. ఎందుకురా? జరుగు చెప్తాను. జరుగు. జరగలవలేదు అని మ్యాచ్ మూడొచ్చి ఉమ్, జుయ్ 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 అని అటు తిరిగి చెప్తాను. ఉమ్, ఇటు చూడొద్దు, ఉమ్. కదలొద్దు. ఆ! అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్యో ఆ చూపెట్టే. అయ్య బాబాయ్, అయ్యో, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, కొట్టకే. అయ్య బాబాయ్, తస్తాను, తస్తాను, బాబాయ్. అయ్య బాబాయ్. రోజా, ఏమిటిది? మీ ఆయన పట్టుకుని అలా కొడుతున్నావంటే తప్పు కదా? చూడొదినా, నేను పరాగ్గా ఉంటే రోజా పువ్వు 9 జై జై అని నా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. తప్పే ఉంది, తను నీ మొగుడే కదమ్మా. మొగుడా మట్టిగడ్డలా, మోహన్ చూడు చిరిపోయిన డోలా. అయ్యో అన్నయ్య, అమ్మా, ఆ అమ్మాయి తత్వం నీకు తెలుసు కదా. మీరైనా కొన్ని రోజులు ఓపిక పట్టి సర్దుకుంటే. ఎన్ని రోజులు ఓపిక పట్టమంటావమ్మా? 1 నెల, 2 నెలల, 3 సంవత్సరాలు ఓపిక పెట్టాను. నన్ను పెంచిన మా మావయ్య మాట కాదనలేక దీని మెడలో తాళి కట్టాను. ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ వదులుకొని దీనికోసం ఇక్కడికి వచ్చాను. అది కూడా అర్థం చేసుకోకుండా ఇది ఇలా ప్రవర్తిస్తుంటే ఎప్పుడో ఒకప్పుడు నాకు బాగా తెక్కరేగి కాషాయ వస్త్రాలు ధరించి టింగ్ టింగ్ అనుకుంటూ కాశీ వెళ్ళిపోతాను. అప్పుడైనా దీనికి తెలిసి వస్తుంది. అలా మాట్లాడకన్నయ్య, నీ మంచి మనసుకి తప్పకుండా ఏదో రోజు మంచి జరుగుతుంది.